కేశవ్‌తో నీ పెళ్లి జరిపిస్తానని శైలుకి మాట ఇచ్చిన మహాలక్ష్మి, నిజంగానే మహాలక్ష్మి శైలుకి, కేశవ్‌కి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శైలు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల ఉండదు, ఏ ఆడది కూడా ఇంటికి కాపురానికి రాదు అంటూ వాళ్ళు అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి వచ్చి, నేను ఈ ఇంటి కోడల్ని, చూశారు కదా తాలిబొట్టు, నేను చక్రి భార్యని, మరి నేనుంటున్నాను కదా, నేను కూడా గొప్పింటి నుంచి వచ్చిన దాన్ని, ఈ ఇంట్లో ప్రేమ అనుబంధాలకి లోటు లేదు. ఇల్లు మీకు ఇలా కనిపించొచ్చు, దానికి కారణం కూడా ఉంది. ఒకళ్ళు స్వార్థానికి ఇలాగ వీళ్ళు ఇంటిని ఇలా ఉంచుకున్నారు, అంతే తప్ప ఈ ఇంట్లో మనుషులు బంగారం, ఎవ్వరు మనసులు కూడా కలుషితం కాదు. మీకులాగా ఎవ్వరు ఆలోచించారు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకు ఇలా స్వార్థంగా ఆలోచిస్తారు? వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకునే హక్కు ఆడపిల్లలకి లేదా అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇలా మాట్లాడే ఇతనితో వచ్చేసుంటావు. పాపం మీ అమ్మా నాన్న నీతో గెలవలేక, మీ పెళ్లికి అడ్డు చెప్పలేక మౌనంగా ఉండిపోయి ఉంటారు. వాళ్ళ పరిస్థితి కూడా మాకులాగే ఉండుంటుంది అని అంటూ ఉంటాడు. శైలు వాళ్ళ నాన్న, మా అమ్మ నాన్న గురించి మీకు అనవసరం. మీ అమ్మాయికి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని సంతోషంగా ఉంచుతారా, లేకపోతే ఇష్టం లేని వాడికి కట్టబెట్టి తనని నరకంలోకి నెడతారా? మీ మాట కాదని తను వేరే పెళ్లి చేసుకున్నా కూడా సుఖంగా ఉండదు, సంతోషంగా ఉండదు. మీరు కోరుకున్నదేంటి? మీకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకొని మీ కూతురు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతే మీరు సంతోషంగా ఉంటారు. మరి జీవితాంతం తను సంతోషంగా ఉంటుందో లేదో మీకు అవసరం లేదా అని మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. మీరు మీ అమ్మాయిని సంతోషంగా చూడాలనుకుంటే ఈ పెళ్లి చెయ్యండి, అంతే తప్ప ఇలా ఇంటి మీదకి గొడవకొచ్చి ఇంటి గురించి, ఇంటి మనుషుల గురించి తప్పుగా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, వెళ్ళండి అంటూ వాళ్ళకి సమాధానం చెప్తుంది మహాలక్ష్మి. అలా చెప్పిన తర్వాత శైలు వాళ్ళ అమ్మా నాన్న ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అప్పుడే చక్రి అయితే, నేను చక్రి భార్యని, ఇది నా అత్తారిల్లు అని మహాలక్ష్మి చెప్పిన మాటలు విని అప్పుడే ఇక అంటూ ఉంటాడు మహాలక్ష్మితో, మహాలక్ష్మి గారు, ఇవాళ మీరు స్పీచ్ ఇరగదీసేశారు. ఇక బయట మీరు అన్నారు చూడండి, ఆ మాటలు ఎంత బాగున్నాయో వినడానికి అని అంటూ ఉంటే ఆ మాట విని చెప్తూ ఉంటాడు మాధవ, అవునమ్మా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది అని చెప్తూ ఉంటాడు మాధవ. లేదు పెద్ది, వాళ్ళకి అలా సమాధానం చెప్పకపోతే మన ఇంటి గురించి ఇంకా లోకుగా మాట్లాడతారు అని చెప్పి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. తరువాత కేశవ్ని కౌగిలించుకొని చక్రి ముద్దు పెట్టుకొని ఇలా అంటాడు, రే, నువ్వు ప్రేమించడం వల్లేరా వాళ్ళు గొడవకి రావడం వల్లే ఈరోజు మహాలక్ష్మి గారు తన మనసులో ఉన్న మాటని బయట పెట్టారు. నేను చక్రి భార్యని, ఇది నా అత్తారిల్లు అని తను అన్న ఆ మాటలు నాకు ఎంతో వినసొంపుగా ఉన్నాయి, చూసావా అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు చక్రి. అప్పుడే ఇక ఆ మాట విని బయటికి వస్తుంది మహాలక్ష్మి. చూడండి, నేను బయట మాట్లాడిన మాటలు కేవలం వాళ్ళు ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళిపోతారని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మళ్ళీ తాగేసి వచ్చి గదిలోకి వచ్చారంటేనా అంటూ మహాలక్ష్మి తిరిగి వచ్చి మా వార్నింగ్ ఇస్తుంది చక్రికి. అప్పుడే ఇక చక్రి, అది కాదండి అని అంటూ ఉంటే, చెప్పాను కదా, వాళ్ళు నోర్లు మూయించడానికి నేను ఇదంతా చేసింది, అంతే తప్ప నేనేమి మీ భార్యని కాదు, మంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళి కాదు అని చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక శైలు వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తరువాత, అసలు నువ్వు మా పరువు తీయడానికి పుట్టావే అని అంటూ ఉంటుంది. అప్పుడే శైలు వాళ్ళమ్మ అలా అనేసరికి, ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఎక్కడికి వెళ్ళొస్తాము, వాడు ఆ మెకానిక్ వాడింటికే వెళ్ళొస్తున్నాము అని చెప్తూ ఉంటుంది. అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి, ఎవరు వెళ్ళమన్నారు, అయినా నేనే వాడు వెంట పడ్డాను ప్రేమించమని, వాడు అసలు నన్ను ప్రేమించనని చెప్పాడు, నేను మెకానిక్ని, నీకు నాకు సరిపోదు, నువ్వు నా వెంట పడద్దు అన్నాడు, కానీ నేనే వాడిని ప్రేమించి వాడికి దగ్గర అవ్వాలని చూశాను అని చెప్తూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇక శైలు చంప పగలు కొడుతుంది వాళ్ళమ్మ. అసలు దీనికి ఇలా కాదండి, దీనికి ఎలా బుద్ధి చెప్పాలంటే
దీనికి వెంటనే పెళ్లి చెయ్యాలి. రేపే దీని పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. ఏదో సంబంధం వచ్చిందంటున్నారు కదా, ఆ సంబంధమే ఖాయం చేయండి. వాడు ఎలా ఉన్నా పర్వాలేదు, అతను గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాడికే ఇచ్చి దీన్ని పెళ్లి చేద్దాం. ఏదో కొంచెం వయసు ఎక్కువ అన్నారు, వయసు ఎక్కువైనా పర్వాలేదు, దీన్ని ముందు పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి ఊరి నుంచి దూరంగా పంపించేస్తే కానీ దీనికి బుద్ధి రాదు అని అంటూ ఉంటుంది. ఆ మాట విని శైలు, ఎవరు చేసుకుంటారు ఈ పెళ్ళి? నేనైతే చేసుకోను, నువ్వు చేసుకో కావాల్సుంటే అని వాళ్ళమ్మని ఎదిరిస్తుంది. దాంతో వాళ్ళమ్మ ఇక గదిలో పడేసి, బయటికి వచ్చావంటే కాళ్ళు ఎరగదీసేస్తాను అని గడియ పెట్టేస్తుంది గదిలో పెట్టి. అప్పుడే శైలు చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ, లేదు ఇక నేను ఇక్కడ ఇలాగే ఉంటే ఖచ్చితంగా నన్ను ఎవరొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు, నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఏం చేయాలి అని చుట్టూ చూస్తుంది. అప్పుడే ఇక కిటికీ అయితే కనపడుతుంది. ఇక కిటికీని ఎలాగైనా తీసేసి వెళ్ళాలని తనైతే ఒక రూపాయి కాయంతో కిటికీకి ఉన్న కడ్డీలన్నీ కూడా తీసేస్తుంది. ఇక తీసేసి తను అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది. కిటికీలోంచి దూకి బయటికి. అర్ధరాత్రి ఇక కేశవ ఇంటికి వచ్చి తలుపులు కొడుతుంది. అప్పుడే ఇక కేశవ అందరూ కూడా నిద్రలేచి ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ ఉండగా ఇంతలో బయట ఉన్న నారాయణకి కూడా మెలకు వస్తుంది. ఎవరమ్మా నువ్వు, ఏంటి ఈ టైంలో వచ్చావు, ఏం కావాలి అని నారాయణ అడుగుతూ ఉంటాడు. నా పేరు శైలు, నేను కేశవ కోసం వచ్చాను అని అంటూ ఉంటే, ఓ ఈ ఇంటికి రాబోయే రెండో కోడలు అన్నమాట అని నారాయణ అంటూ ఉంటాడు. అవునండి, నేను కేశవని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకోవాలని వచ్చేసాను అని అనడంతో, మంచిదమ్మా మంచిది, లోపలికి వెళ్ళమ్మా, తలుపులు కొట్టు, వాళ్ళు తీస్తారు అని అంటూ ఉంటాడు. అప్పుడే తలుపులు తీసుకొని మాధవ బయటికి వస్తాడు. ఎవరమ్మా అని అడుగుతూ ఉంటే, మన కేశవగాడు ప్రేమించింది ఈ అమ్మాయినేనంట్రా అని అంటాడు నారాయణ. అవునా, ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి పూట వచ్చావు భయం లేకుండా అని అనగానే, ఏం లేదు, మాకు మరొక సంబంధం చూసి మా అమ్మ నాన్న బలవంతంగా పెళ్లి చేయడానికి నన్ను గదిలో బంధించారు, అందుకని నేను తప్పించుకొని వచ్చేసాను, నాకు కేశవ్కి పెళ్లి చేయండి అని అడుగుతూ ఉంటుంది. మేమిద్దరం మేజర్స్మే కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పడంతో అప్పుడే ఇక కేశవ, అసలు నీకు బుద్ధుందా, ఇంత అర్ధరాత్రి ఎవరైనా ఆడపిల్ల ఒంటరిగా వచ్చేస్తారా, నీకేమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఇక ఆ మాట విని అప్పుడే ఇక మహాలక్ష్మి కూడా బయటికి వస్తుంది. బయటికి వచ్చిన మహాలక్ష్మిని చూసి, ఈ అమ్మాయేనా మహాలక్ష్మి అని అడుగుతూ ఉంటుంది శైలు. అవును తనే అని అంటాడు చక్రి. అప్పుడే ఇక శైలు మహాలక్ష్మిని లోపలికి తీసుకువెళ్ళి తలుపు వేసి ఇలా అడుగుతూ ఉంటుంది, మీ గురించి చాలా విన్నాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని, స్వతంత్రంగా కోట్ల ఆస్తిని వదిలేసుకొని, కన్నా అమ్మ నాన్నని వదిలేసుకొని మీరు చక్రితో పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చారు, దయచేసి నేను కూడా మీలాంటి ఆడపిల్లని నాకు కేశవ్కి పెళ్లి చేస్తారా అని మహాలక్ష్మిని అడుగుతుంది. అప్పుడే మహాలక్ష్మి నేనా అని అంటూ ఉంటే, ప్లీజ్ అండి, నాకు కేశవ్కి పెళ్లి చేయండి, నాకు వేరే దారి లేదు, ఒక ఆడపిల్ల బాధ మరొక ఆడపిల్ల తెలుసుకుంటుంది కదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శైలిని తీసుకొని మహాలక్ష్మి బయటికి వస్తుంది. పెద్ది, తనని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దిగబెడదాం పదండి అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక శైలు మహాలక్ష్మి అని అంటూ ఉంటే, మీ పెళ్ళి నేను జరిపిస్తాను, కేశవ్కి నీకు దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను, అప్పటి వరకు గడప దాటి బయటికి రావద్దు, వాళ్ళు నీ పెళ్లి చెయ్యలేరు అని మహాలక్ష్మి అయితే శైలుకి వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తానని మాట ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.